క్రీస్తు దేవులారా ఒక ప్రవక్త గురించి ధ్యానం చేసుకున్నాం. ఆయన యోనా ప్రవక్త. యోనాకి దేవుడు చెప్పాడు, నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, వారికి చెప్పు పోయి మరి దేవుడు నాశనం చేయబోతున్నాడు అని చెప్పమని చెప్పినప్పుడు ఆ యొక్క యోనా మరి వెళ్ళకుండా వేరే మార్గంలో వెళ్ళటానికి, వేరే ప్రాంతానికి తార్షీషుకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఓడలో ఎక్కినప్పుడు, ఓడలో మరి టికెట్ కొని ఎక్కి వెళ్ళేటప్పుడు మరి ఆ యొక్క మరి సముద్రంలో మరి అలలు రేగి తుఫాను రేగినప్పుడు వారందరూ కూడా మరి భయపడినప్పుడు ఆ యొక్క యోనాను దానిలో పడవేయటం ఆయన ఇష్టపడ్డాడు. యోనా, నేను నా వలనే ఈ యొక్క ఇదంతా జరుగుతుంది, నన్ను దానిలో పడవేయండి, సముద్రంలో పడవేయండి, నిమ్మలం అవుతుందని చెప్పాడు. అయితే ఆ యొక్క పడవేసినప్పుడు దేవుడు తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. నా యొక్క సేవకుడు మరి ఆ యొక్క సముద్రంలో పడతా ఉన్నాడు, మరి నువ్వు పోయి మరి మింగి అని చెప్పినప్పుడు తిమింగలం వెళ్ళి అతను మరి ఆ యొక్క యోనా ప్రవక్తను మింగినట్టుగా మింగి ఆ యొక్క సముద్రం అడుగు భాగాన వెళ్ళి పడుకుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఈనాడు మానవుడు, క్రైస్తవులు అనబడిన వాడు ఎవరు కూడా మరి బాధపడుతూ ఏడుస్తూ వారి పేరు చెబుతా ఉన్నారే కానీ వీళ్ళ దగ్గరికి వెళ్తానే ఉన్నారు కానీ నిజమైనటువంటి దేవునికి మొరపెట్టట్లేదండి. ఇక్కడ యోనా చెబుతా ఉన్నాడు, నేను మరి ఉపద్రవంలో ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా మనిషి కదిలాడతలేదండి, చలనం ఉండట్లేదు. చలనం లేనటువంటి కఠినమైనటువంటి హృదయాలతో నిండిపోయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోనా ప్రార్థన చేస్తున్నాడు. నేను మరి ఉపద్రవంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు, మనవి చేసినప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చెను అనే యొక్క వాక్యం చెబుతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అందమైనటువంటి మాట అండి, ఎంత మనశ్శాంతి కలిగినటువంటి మాట అండి. తను మరి ఎక్కడున్నాడో తనకు తెలియదు, కానీ ఒక చేప యొక్క గర్భంలో ఉన్నాడని మరి ఆయన యొక్క స్థితిని చెబుతా ఉన్నాడు. పాతాళ గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన ఆలకించింది. దేవుని బిడ్డలారా, నువ్వు పాతాళం ఉన్నంత మరి కఠోరమైనటువంటి మనసు కలిగి ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెబుతా ఉన్నాడు, ఆ యొక్క ప్రవక్తలు చెబుతా ఉన్నారు, నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు ఎక్కడున్నా కూడా నీ మాట వింటానని వాక్యం చెబుతా ఉంది. యోనా యొక్క మరి తిమింగలం కడుపులో ఉండి మరి సముద్రం గర్భంలో మరి అడుగు భాగా నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించువాడుగా ఉన్నాడండి. మరి నీవు మరి ఎలాగా ప్రార్థన చేస్తున్నావు? నీ యొక్క వచ్చినటువంటి సమస్యలలో నువ్వు ఎలాగుంటున్నావండి? దేవునికి మొరపెడతామన్నావా? భూమి మీద ఉన్నటువంటి మనుషులకు సమాధానమని మరి ఆ యొక్క లోకస్వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చెబుతామని. ఎందుకంటే రక్షకుడు, ఈ లోకానికి రక్షకుడు పుట్టాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ రక్షకుడిని నువ్వు అడుగుతావని, నన్ను రక్షించయ్యా, నేను ఆపదలో ఉన్నాను, రక్షించయ్యా, నన్ను కాపాడు, ఈ యొక్క సమస్యలో ఉన్నానని ఎప్పుడైనా ప్రార్థన చేశారండి? ఆ దేవుని బిడ్డారా, ఒక్కసారి దేవుని వైపు చూసి ప్రార్థన చేయండి. యోనాను రక్షించినటువంటి దేవుడు నిన్ను రక్షిస్తాడు. యోనాకి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క సమాధానం దేవుడు నీకు ఉదయకాల సమయంలో ఇస్తాడండి. ఇదిగో యోనాకి ఇచ్చినటువంటి ధైర్యాన్ని నీకు కూడా దేవుడు ఇస్తాడని నమ్ముతున్నా. మరియు నువ్వు ఈ రోజు నుంచి ఈ క్షణమందు మరి మోకరించి ప్రార్థన చేసినటువంటి యోనా వల్లే నీకు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం వస్తూ ఉంటుందండి. నీకు తిరిగి దీర్ఘాయుసు కలిగి ఉంటావు, స్వస్థత కలిగి ఉంటావు, విజయం కలిగి ఉంటావు. కనుక ఈ యొక్క మరి సమాధానకరమైనటువంటి మాటలతోటి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.